అన్యాయాలని, అది రైతులకు సంబంధించిందైనా, విద్యార్థులకు సంబంధించిందైనా, లేకపోతే ఉక్కు కార్మికులకు సంబంధించిందైనా, ఏ సమస్యనైనా సరే ఈ రోజున గొంతెత్తి ప్రశ్నించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు, అధికార ప్రతినిధుల్ని కావచ్చు, ఇలా ఎటువంటి సరైన కారణం లేకుండా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు పొద్దున్న నాగార్జున యాదవ్ అన్న అరెస్ట్ కూడా ఖచ్చితంగా అక్రమ అరెస్టే. మరి పోలీసులు, తెలంగాణ పోలీసులు అంటూ చెప్పుకుని ఎందుకు వచ్చారు? ఎందుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సరాసరి ఇంటికి వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్లిపోయారు? కుటుంబ సభ్యులు అడుగుతున్నా కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా పలానా నల్లపాడు పిఎస్ కి పంపిస్తాము సమాచారం అంతా అని చెప్పి హుటాహుట్న ఆయన్ని తీసుకెళ్లిపోవాల్సిన అంత అవసరం ఏమొచ్చింది, అంత ఆవశ్యకత ఏమొచ్చింది? ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉన్నాయా? కూటమి ప్రభుత్వాధికారులు ఖచ్చితంగా ఈ అరెస్ట్